సో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే మ్యాటర్ ఏంటంటే జస్ట్ నా గురించి అట్లా అందరి గురించి చెప్పుకుందాం. ఏంటంటే మనం ఎప్పుడైనా బాధపడినప్పుడు మన ఫ్యామిలీలో ఎవరైనా మనకు డాడీ మదర్ తిట్టినప్పుడు ఏం చేయకూడదు, అర్థమవుతుందా? తిట్టే నీ డాడే కదా అని అట్లా లైట్ తీసుకోవాలి. బట్ ఏంటంటే మనం ఉన్నంత రోజులు వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేయాలి, అర్థమవుతుందా? మనం ఒక ఆన్లైన్లో ఒక అమ్మాయి గురించి అట్లా ఆమె కోసమే టైం అంతా వేస్ట్ చేసే ఏం ఉండరు. మనకు డాడీకి మదర్కి చాలా టైం స్పెండ్ చేయాలి. మా డాడీతో నేనైతే బెస్ట్ ఫ్రెండ్ లెక్క ఉంటుంది తెలుసా. అసలు మా డాడీ ఎప్పుడైనా వచ్చినానుకో మా విలేజ్కి బెస్ట్ ఫ్రెండ్ లెక్క ఉంటుంది అసలు నేనైతే. అందుకనే మా డాడీకి అప్పుడప్పుడు అనిపిస్తుంది, మా డాడీకి డాడీ ఇది నాకు కొనిపి డాడీ అని చెప్పాలనిపిస్తుంది. కానీ బట్ ఏం చెప్పలేము, మా డాడీ లైక్ మనకి డాడీ ఒక జన్మనిచ్చిండు, డాడీ మదర్ ఒక జన్మనిచ్చింది. అదే వాళ్ళతో దాంతో మనం సక్సెస్ అయ్యి ఎప్పుడైనా మనమే వాళ్ళకు గుర్తుగా ఉండాలి, అట్లుంటుంది. కానీ ఇది అప్పుడప్పుడు అనిపిస్తుంది, బాగానే ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా నాకు ఇట్లా బాధగా అనిపిస్తే కూడా ఇగో చూడండి ఒకసారి ప్లేస్ ర్యాక్. అసలు ఇగో ఒక్కడనే అంటే ఇంటికాడ ఉంటారు, నేను ఒక్కడనే ఇగో ఇట్లా తిరుగుతా. నాకెవరు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నా ఫ్రెండ్స్లో అయితే ఎట్లుంటారంటే అసలు షాక్ అసలు తెలుసా. నా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడైనా నాకు ఈ ఆపద చేసినా కూడా అంటే రీఛార్జ్ అయిపోయిందని చెప్పేసి కథం నా ఫ్రెండ్ ఒక్క సెకండ్లో రీఛార్జ్ చేపిస్తాడు. ఇంకా ఎక్కడైనా పోతే కూడా వెళ్తే కూడా మా ఫ్రెండు రీఛార్జ్ చేసేసాడు. అట్లా అంత మంచి ఉన్నారు నా ఫ్రెండ్స్. ఇంకా నా లైఫ్కి ఇది చాలు. కానీ నేను ఈ అమ్మాయి జోలికి కూడా పోలే, అర్థమవుతుందా? ఈ అమ్మాయి జోలికి పోయినా వాళ్ళతో టైం వేస్ట్. అసలు మనకు లేనిపోయినందుకు మనం పొద్దున్న లేసే పని పోయేటోళ్ళం, మనం అవసరమా మనకు ఇలాంటి లవ్వులు రిలేషన్లు ఇలాంటివి అట్లా ఉండదు. కానీ అమ్మాయిలతో మాట్లాడతా, లిమిట్తో మాట్లాడతా. ఏ అమ్మాయి ఇప్పుడు దాకా నేను ప్రపోజ్ చేయలే. అట్లా ఈ దేనికైనా లిమిట్ ఉండాలి. ఇప్పుడు మనం ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాం అనుకో, లిమిట్ దాటిపోయినాం అనుకో, ఆమె ఎట్లా అనుకుంటుంది, నా కోసమే వీడు మొత్తం టైం స్పెండ్ చేస్తున్నాను అనుకుంటుంది. మనం ఏంటంటే బాయ్స్ వాళ్ళు జస్ట్ మాట్లాడాలి, కథం, సరే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతే. అట్లా ఉండాలి మనం. ఇక చూడండి గాయ్స్, కంటెంట్ ఏంటంటే చేసి అట్లా ఇంప్రూవ్ చేసుకుందామని అట్లా చెప్తున్నా. ఇక చూడండి ఎంత మంచి వ్యూ, ఎంత మంచి వ్యూ అయితే మీకు చూపిస్తే ఒకసారి చూడండి. ఎంత మంచి వ్యూ, ఎంత మంచి వ్యూ ఒకసారి చూడండి. ఓ పొచ్చ చెట్లు. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 6:23 అవుతుంది ఇప్పుడు టైం. పొద్దునే అంటే లేద్దాం, కంటెంట్ ఎలా ఉంటుందో చూద్దామని. బట్ ఇగో ఇట్లా వస్తున్నా, అయితే వస్తుందిరా నాయన, ఇగో ఇట్లా వస్తున్నా, చూద్దాం. కానీ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మా సార్ అంటుంటాడు, అరే నువ్వు వకీల్ ఏమవుతారా అంటే, నేను ఒక ఇట్లా అయితే సార్ ట్రావెల్ అట్లా అవుతా అంటే ఎంజాయ్ కూడా చేస్తాను సార్ అని చెప్తా నేను. అయితే సార్ నాకు ఏం చెప్తారు తెలుసా, అరే నీకు ఇప్పుడు అర్థం కాదురా, 16 ఏజ్లో నువ్వు ఎంజాయ్ చేస్తే తర్వాత 20-25లో అడుక్కు తింటావురా అని చెప్పిండు. అది కూడా కరెక్ట్. కానీ ఇప్పుడు మనకు ఎట్లుంటుంది అంటే, బాయ్స్ వాళ్ళు కొంచెం మనకు వినలేం. అందుకనే సార్ చెప్పినట్టు అట్లా చెప్తాము. ఇంకేందంటే డెత్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్లీ. మనం ఉన్నంత రోజులు కూడా చాలా మంచిగా ఉండాలి, ఎవరితోటి గొడవలు